ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మేళలో ప్రతి దినము కూడా దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు బట్టి మన కుటుంబాలు బలపరచబడుతున్నాయని మేము నమ్ముచున్నాం. దేవుడు ఈ ఉదయకాలం మేళలో కూడా మనల్ని ప్రేమించి మనకిస్తున్న మాటని మనమందరం కూడా ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటని ధ్యానిస్తూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా నడవాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఉదయం దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని పూర్తిగా చూడండి, అనేకులకు షేర్ చేయండి. ఈ మాటల ద్వారాగా అనేక కుటుంబాలు కట్టబడులాగా మీ వంతుగా దేవుని రాజ్యం కట్టువారుగా ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం మేళలో దేవుడిస్తున్న మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను అని ఉదయకాలం మేళలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దుఃఖమునకు ప్రతిగా వారికి సంతోషమునిచ్చి వారిని ఆదరించెదనని నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈ రోజు వరకు ఎటువంటి దుఃఖము చేత నువ్వు బాధపడి ఉన్నావో, ఎటువంటి ఒక ఆర్థికమైన పరిస్థితుల చేత నలిగిపోతూ ఉన్నావో, ఏ కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి దుఃఖము చేత నలిగిపోతూ ఉన్నావేమో, నీ బిడ్డల పరిస్థితిని చూసి, నీ కుటుంబ పరిస్థితిని చూసి నీకు ఉద్యోగం లేదని, వ్యాపారం మంచిగా జరగటం లేదని, ఆర్థిక వ్యవస్థలతో బాధపడుతున్నావేమో, ఇదిగో ఈ ఉదయకాలం మేళలో ప్రభు చెప్తున్నాడు, దుఃఖమునకు ప్రతిగా వారికి సంతోషం ఇస్తాను, నేను వారిని ఆదరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరించాలన్నా, దేవుడు నీకు సంతోషమునివ్వాలన్నా, నీవు దేవుని బిడ్డగా నువ్వు ఉండగలిగితే, ఈ ఉదయకాలం మాటలు వింటున్నా నీవు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు, నీ జీవితంలో కార్యములు లేవని బాధపడుతూ కన్నీరు పెడుతున్నావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు గాని ఆదరించడం మొదలు పెడితే, బైబిల్ గ్రంథములో భక్తుల్ని గమనించినట్లయితే ఎన్నిక లేని దావీదుని దేవుడు ఆనందముతో నింపాడు, ఎన్నిక లేని దావీదుని హెచ్చించాడు. దుఃఖముతో ఉన్న ప్రజలకు సంతోషమునిచ్చుట కొరకై దావీదుని దేవుడు సేవకుడిగా ఎంచుకొని ఉన్నాడు. ఈ ఉదయకాలం మేళలో నీ కుటుంబ పరిస్థితులు బట్టి కన్నీరు పెడుతున్నావేమో కానీ నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు నువ్వు బాధపడిన బాధలన్నీ తొలగిపోబోతున్నాయి, వేదన తొలగిపోబోతున్నది. ఎందుకంటే ప్రభు నిన్ను ఆదరించబోతున్నాడు, తల్లి వలె నిన్ను ఆదరించబోతున్నాడు, తండ్రి వలె నిన్ను ప్రేమించబోతున్నాడు. గనుక ఈ మాటలు వింటూ ఉండగా నీలో ధైర్యం కలగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజు వరకు నువ్వు పెట్టిన కన్నీళ్లు ఈ రోజు నుంచి నీకు ఉండవే కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుల సమస్య చేత నీ కుటుంబాన్ని నడపలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, వడ్డీలు కట్టుకుంటూ బాధపడుతూ ఉన్నావేమో, నీ అప్పుల నుంచి దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ భయంకరమైన బలహీనతల చేత బాధపడుతున్నావేమో, దీర్ఘకాలమైన రోగముల చేత బాధపడుతున్నావేమో, కుటుంబంలో నిన్ను ప్రేమించేవారు లేక కన్నీరు పెడుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మేళలో దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. చదివే చదువులో దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు, ఉద్యోగంలో నిన్ను ఆదరించబోతున్నాడు. ప్రతి చోట నిన్ను ఆదరించి గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, దేవుని వైపు చేతులెత్తి నువ్వు ప్రార్థించగలిగితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరించి సంతోషమునిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడ, గొప్ప దేవుడని స్తోత్రాలు ప్రభువా. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చేదను, వారిని నేను ఆదరించదనని మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ప్రభువా, నాయన ఈ రోజు వరకు ఏ దుఃఖము చేత అయితే నీ బిడ్డలు బాధపడ్డారో ప్రభువా, ఎటువంటి కన్నీటి చేత నీ బిడ్డలు నిండిపోయి ఉన్నారో ప్రభువా, ఇప్పుడే వారికి సంతోషముని మీ నిండుగా కలగచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఒక తల్లి ఆదరించినట్లుగా, తండ్రి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని చెప్పారు ప్రభువా. ఎటువంటి పరిస్థితుల్లో, సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి సందిగ్ధంలో ఉన్నారు, ఎటువంటి రోగములతో బాధపడుతున్నారు ప్రభువా, వారందరికీ మీరు సంతోషముని నిండుగా కలగచేయమని ప్రభువా, వారి కుటుంబాల్లో ప్రభు ఆదరణ కలగజేయమని ప్రభువా, అన్ని విషయాల్లో హెచ్చించమని, చదువుతున్న బిడ్డలకు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి, పరిచయాలు చేస్తున్న సేవకురానికి, సంఘాలకు నాయన మీ ఆదరణ కలగజేసి ప్రభు, ఈ ఉదయకాల మేళలో మీ నిండైన దీవులని బిడ్డలకు నిండుగా కలగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉండగా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి కుటుంబ సభ్యులకు మీ దీవెనలు, మీ ఆదరణ కలగచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ఆదరణ మీ అందరికీ దొరుకును గాక.